హాయ్ అండి అందరికీ. ఈరోజు పాలతో మన కస్టర్డ్ ఫ్రూట్ బాదం పాలు చేయబోతున్నాము. పాలు మరిగేటప్పటికి మనం కస్టర్డ్ పౌడర్తో కొంచెం పాలు మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఆ పాలల్లో కలపడానికి మన ఇంట్లో ఉండే ఫ్రూట్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, పాలు అయితే మరిగిపోయాయి. ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసేద్దామండి. పోస్తున్నప్పుడు మనం స్పూన్తో కానీ దీని కలిపెట్టాలండి. బాగా మిక్స్ అవుద్ది. మిక్స్ అయినప్పుడు మనం వేడి అయిపోయిన తర్వాత చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత తీసుకొని ఈ విధంగా అయితే వస్తుంది. మనం షుగర్ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందాక తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేయాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూడండి ఏ విధంగా తయారైపోయిందో. మన కస్టర్డ్ ఫ్రూట్ బాదం పాలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ వచ్చి చూసేద్దాం. నాకైతే నూరు ఊరిపోతుంది. టేస్ట్ చూద్దాం రండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. సూపర్గా ఉందండి. సరే అయితే ఉంటా మరి.